ఐబొమ్మ రవి గురించి మాట్లాడుకునే క్రమంలో కామన్గా ఒక కామన్ మ్యాన్గా నాలాంటి వాడికైనా అనిపించేది ఏంటంటే హెచ్డి ప్రింట్ ఉన్న సినిమా అంటే సినిమా ఇండస్ట్రీ ఏదైనా చాలా సెక్యూర్డ్గా వాళ్ళకు కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, అఫ్కోర్స్ పబ్లిక్ నుంచి సపోర్ట్ ఉంటుంది, సెక్యూర్డ్గా ఉంటుంది అనేది. బట్ ఇంకా థియేటర్లో పడిన ఇలా క్షణాలు కూడా కాదు, ఐబొమ్మలో ప్రత్యక్షం అవుతుంది. ఐబొమ్మలో వచ్చేసిందిరా, ఇది చాలా వినిపించే మాట. సో ఎలా హ్యాక్ చేయడానికి అవుతుంది, ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి? అఫ్కోర్స్ ఎగ్జాక్ట్ రీజన్ ఏమై ఉండొచ్చు అనేది పెద్ద చర్చ ఉంది. బట్ ఆప్షన్స్ ఏంటి, ఎలా జరగచ్చు, ఎలా జరుగుతూ ఉంటుంది యూజువల్గా? సో దెర్ ఆర్ మల్టిపుల్ లీక్ ఛానల్స్ అండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇంటర్నల్ లీక్ ఛానల్స్. ఇంటర్నల్ లీక్ ఛానల్స్ అంటే మనం చేసే ఎడిటరు, ప్రొడ్యూసరు, మేబీ సమ్ వన్, వీఆర్ నాట్ టార్గెటింగ్ ఏ స్పెసిఫిక్ పర్సన్. ఆ ఫ్లోలో, ఆ మూవీ అయ్యే ఫ్లోలో వీడియో ఎడిటర్ నుంచి లైట్ మెన్ వరకు ఎవరైనా లీక్ చేస్తుండొచ్చు. మేబీ ఫస్ట్ లీక్ ఇంటర్నల్ లీక్ అంటారు దీన్ని. సెకండ్ లీక్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ లీక్. మనం మల్టిపుల్ కంట్రీస్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, లైక్ మలేషియా, ఎవ్రీ కంట్రీ, సో మెనీ కంట్రీస్ లైక్ సింగపూర్, మల్టిపుల్ కంట్రీస్లో చేస్తారు. అక్కడ నుంచి కూడా లీక్ అవ్వచ్చు పోయే డిస్ట్రిబ్యూషన్ టైంలో. థర్డ్ వచ్చేసి డాటా డిస్ట్రిబ్యూషన్ అయ్యే ప్యాటర్న్లో ఎక్కడైనా ఏమైనా వీక్నెస్ ఉంటే దాన్ని టార్గెట్ చేసేసుకొని మేబీ రవి గ్రూప్ వాళ్ళు వీక్నెస్ చూసి ఐడెంటిఫై చేసి హ్యాక్ చేసి థెఫ్ట్ చేయడం. ఓకే, తర్వాత వచ్చేసి ఇట్ విల్ బి సర్వర్ హ్యాక్. సో మేబీ సర్వర్ హ్యాక్ ఇట్ ఇస్ నాట్ బేసిక్, అంటే అంత ఈజీ కాదు, నార్మల్గా చెప్పినంత ఈజీ కాదు. ఇట్ ఈస్ వెరీ లాంగ్ ప్రాసెస్. మనకు సర్వర్లో వీక్నెస్ ఉండాలి, వనరబిలిటీస్ ఉండాలి, అవన్నీ ఉన్న తర్వాత దానికి ఒక లాంగ్ టైం అబ్జర్వ్ చేసి దాన్ని బ్రేక్ చేసి ఎంటర్ కావాలి. ఎంటర్ అయ్యాక దాంట్లో ర్యాన్సమ్ వేర్ చేయాలి నార్మల్గా. సో నార్మల్లీ సర్వర్ కూడా సెక్యూర్ ఉందనుకుంటాం మనము. సెక్యూర్ ఉన్నప్పుడు వీ కాంట్ రిపీట్ ఇట్, సెక్యూర్ లేనప్పుడు రిపీట్ అవుతుంది. ఒకసారి మాల్వేర్ ఇన్స్టాల్ చేశాక దే యూస్ టు ప్లే విత్ దట్. మేబీ దిస్ దేర్ 3 to 4 types of leaks that happens in the maybe based on my understanding. ఓకే, సో ఇదే 4 weeks అవుతుండొచ్చు. సో బేస్డ్ ఆన్ మై అండర్స్టాండింగ్ ఇప్పుడున్న విషయంలో అయితే ఇంటర్నల్ లీక్ ఆ డిస్ట్రిబ్యూషన్ లీక్ అని నేను ఎక్కువ అనుకుంటున్నాను. ఓకే, సర్వర్ హ్యాక్ మేబీ లెస్ ఛాన్సెస్, తక్కువ మూవీస్కి అయ్యావనుకుంటున్నాను. ఓకే, దట్స్ వాట్. ఓకే, సో సర్వర్ హ్యాక్ గురించి ఒకవేళ, ఎందుకంటే హ్యాకింగ్ అనే పదం ఇక్కడ వినిపిస్తుంది, సో మిగతా విషయాలు అనేది ఇన్వెస్టిగేషన్లో మిగతా తెలియాలి అక్కడ, బట్ వినిపిస్తున్న పదం హ్యాకింగ్ అనే పదం. సో ఇక్కడ ఎలా జరిగే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు లేకపోతే ఒక ఆర్గనైజేషన్గా మాట్లాడుకునే క్రమంలో ఒక ప్రొడక్షన్ హౌస్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళ దగ్గర ఉన్న సిస్టంలో ఆ డేటాలో వాళ్ళ మూవీ వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ ఆ డేటాను నేను సంపాదించాలంటే ఎక్కడో కంబడియాలో ఉన్న నేను ఎలా సంపాదించే అవకాశం ఉంటుంది? ప్రొడక్షన్ హౌస్ నుంచి డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాలంటే ఆ రోజు వాట్ ఇట్ మే ప్రాసెస్. దీన్ని హ్యాక్ చేయడం అంత ఈజీయా? ఎక్కడ లూప్ హోల్స్ ఉంటాయి, ఎలా హ్యాక్ చేయొచ్చు? ఐ ఫీల్ రవి ఈజ్ ఓన్లీ అప్లోడర్. అతను మూవీస్ అప్లోడ్ చేస్తాడు అనుకుంటున్నాను. హి హాస్ సెపరేట్ టీమ్ ఆఫ్ సెట్స్. ఇక్కడ చాలా టీం ఉంది అనుకుంటున్నాను. దే విల్ స్టార్ట్ డూయింగ్ దిస్ థింగ్స్ అని నా ఉద్దేశం. సో ఇక్కడ వచ్చి కూర్చొని, ఎగ్జాంపుల్ మీ సిస్టమ్ ఉంది ఇక్కడ, మీరు ఒక నెట్వర్క్ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు నేను వచ్చి ఆ నెట్వర్క్లో లీక్ ఉంటే, వీక్నెస్ ఉండి చేసి యాక్ట్ చేసి తీసుకుంటాను డాటా. ఓకే, సెకండ్ సోర్స్ మీరు ఇక్కడ నుంచి వేరే డిస్ట్రిబ్యూషన్ పంపిస్తుంటే, ఈమెయిల్లో త్రూగా పంపిస్తుంటే నెట్వర్క్లో వీక్నెస్ ఉంటే నేను క్రాక్ చేసి తీసేసుకుంటాను. సో నా వర్షన్ అంటే రవి ఒక్కడే చేస్తున్నాడు. రవి ఈజ్ నాట్ అ సింగిల్ పర్సన్, ఈ మే హ్యావ్ హ్యూజ్ టీమ్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ హిమ్. సో దర్ మల్టిపుల్ సోర్సెస్ ఉంది. అతను వచ్చి చెప్పడం వల్ల అతను కరేబియాలో ఉండి అప్లోడ్ చేస్తున్నాడు ఫ్రమ్ వేర్ సోర్స్ హాజ్ ఐడెంటిఫైడ్. ఇక్కడ నుంచి డాటా వెళ్ళాలి. సో డాటా షుడ్ డూ సమ్ పాత్. అక్కడ నుంచి హ్యాక్ చేయడం కంటే ఇక్కడ నుంచి హ్యాక్ చేసి డాటా పంపించడం ఇస్ ద బెస్ట్ పాసిబిలిటీ. ఓకే, సో ఇక్కడ హ్యాక్ చేసి తనకి అక్కడికి ఆ డేటా వెళ్ళే క్రమంలో మనకి చిక్కే అవకాశం ఉండదా? ఇస్ ఇట్ possible or is it difficult? It is possible, but how they are sending also it differs. Okay, ఒక నేను పెన్ డ్రైవ్ లో పెట్టి ఏరోప్లేన్ వెళ్ళిపోతా, ఫ్లైట్ లో వెళ్ళిపోతా. ఇట్ డజంట్, నో వన్ లుక్స్ అబౌట్ వాట్ ఈస్ ఇన్ పెన్ డ్రైవ్, రైట్? అది పెన్ డ్రైవ్ అనుకుంటాం. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఆఫీస్ టు, you go for some different countries and states. అవును, no one checks your pen drive. It's a simple path I am saying. There are multiple paths based on my understanding. మీకు పెన్ డ్రైవ్ ఉంది, మీ పెన్ డ్రైవ్ మీరు బ్యాగ్ లో పెట్టేసుకుని వెళ్తున్నారు నార్మల్గా, ఎవరు చెక్ చేయరు. సిఎస్ఎఫ్ ఆఫీసర్ ఎవరు చెక్ చేయరు. అక్కడ ఏమన్నా థ్రెడ్స్ ఉన్నాయో చెక్ చేస్తారు, ఏమన్నా అన్నెసరీ థింగ్స్, బాంబ్స్ ఉన్నాయో చెక్ చేస్తారు. కానీ ఇందులో ఏ డేటా ఉంది పెన్ డ్రైవ్లో, ల్యాప్టాప్లో ఏ డేటా ఉంది చెక్ చేయరు కదా. అలా కూడా వెళ్ళొచ్చు. దేర్ ఇస్ వన్ రూట్. సో దేర్ మల్టిపుల్ రూట్స్. ఇంట్రెస్టింగ్. సో రవికి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే కన్సర్న్ అథారిటీస్ చెప్పిన మాట ఏంటంటే కనుక, ఇక్కడ ఉన్నంతకాలం తను చేసిన క్రమంలో
ఓకే, బట్ ఇక్కడి నుంచి ఎప్పుడైతే దొరుకుతాను అండ్ మన లాస్ కాస్త స్ట్రిక్ట్గా అనుకున్న తర్వాత కంబోడియా వెళ్ళిపోయాడు. సో కంబోడియా నుంచి అక్కడ రన్ చేశాడు అనేది. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ అంటే ఈ మాడ్యూల్ నడిపించడం ఈజీయా ఈ నెట్వర్క్ని? ఎందుకంటే అక్కడ రూల్స్ కావచ్చు, అక్కడ కావచ్చు స్ట్రిక్ట్గా వేరేగా ఉంటాయి కదా. సో ఈజ్ ఇట్ పాసిబుల్? అంత ఈజీగా ఉంటుందా? సో రవి ఇస్ అపోల్డ్ ఇండియన్ సిటిజన్షిప్. ఓకే, అనుకుందాం. Ravi is not Indian citizenship normally. అవును. He is working from Caribbean island. He has some other citizenships. Okay. He is a NRI. Simple thing. ఓకే. Their country have there some rules. Dutch లో ఒక రూల్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఇస్ ఫ్రీ అనుకుంటా. సో దే మే యూస్ దట్ రూల్స్. మనకు హోస్టింగ్ ఎక్కడో తెలియదు, ఎక్కడ వెబ్సైట్ హోస్ట్ చేస్తున్నారు, ఓకే, వెబ్సైట్ ఎక్కడ హోస్ట్ చేస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నా అని. ఇక్కడ నుంచి డాటా వెళ్ళడానికి దర్ ఇస్ ఓన్లీ 1 person. ఇప్పుడు మీరు కేసు ఇన్వెస్టిగేషన్ చూసిన తర్వాత ఫస్ట్ మన పోలీస్ వాళ్ళు దే కాట్ 2 persons. బేస్డ్ ద దే ఇన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్లో రవి వస్తున్నాడని తెలిసి దే వెంట్ అండ్ దే కాట్ హిమ్ నార్మల్లీ. బిఫోర్ దే డెడ్ మల్టిపుల్ చాలా స్టెప్స్ తీసుకున్నారు, లైక్ ఫైనాన్షియల్ ఎక్కడ అవుతుంది. సో ఐబొమ్మ ఈజ్ ఏ సెంట్రలైజ్ స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు లైక్ ఆర్టీ ఉంది, మీ ఆర్టీ సెంట్రలైజ్ స్ట్రక్చర్, ఒక టీవీ, ఒక సిఇఓ, ఒక అడ్మిన్, మల్టిపుల్ మెంబర్స్ ఉంటారు. సో మల్టిపుల్ మెంబర్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు సో ఆ రూట్ పట్టుకొని వెళ్ళేప్పుడు అప్పుడు అలా దొరికాడు. సో మళ్ళీ మేబీ ఇంటర్నేషనల్ పోలీసులు హెల్ప్ చేశారని చెప్తున్నారు. వీ డోంట్ నో మోర్ అబౌట్ దట్. ఓకే, సో ఓకే, వాట్ ఇట్ మేబీ నేను మళ్ళీ ఆ పాయింట్కి వచ్చి ప్రయత్నించేస్తాం. ఇక్కడ వినిపించిన మాట ఏంటంటే తను పైరసీ చేసిన ఆ మూవీస్ని ఆ బొమ్మలో అప్లోడ్ చేయడం, ఆ అప్లోడ్ చేసిన తర్వాత జనాలు చూడడం, జనాలు చూసిన తర్వాత బెట్టింగ్ యాప్స్ త్రూగా ఇక్కడ తనకి ప్రమోషన్ వచ్చినది ఒక వర్షన్. సో దీన్ని పక్కన పెడితే జనాల డేటా అనేది తన దగ్గర ఉంది. 5 కోట్ల ప్రజలు లేకపోతే 50 లక్షల ప్రజలు మేబీ కొంత ప్రజల డేటా తన దగ్గర ఉంది అనేది. ఇజ్ ఇట్ పాసిబుల్? ఒక వెబ్సైట్లోకి వెళ్ళి సినిమా చూస్తే నా డేటా పోతుందా? ఒకవేళ అలా జరిగితే అంటే ఎటువంటి ఛాన్సెస్లో అలా జరిగే అవకాశం ఉంటుంది? సో ఇప్పుడు నార్మల్గా మీరు ఏదైనా యాప్ తీసుకోండి విచ్ ఈజ్ అన్అఫిషియల్ యాప్, మీరు మల్టిపుల్ టైమ్స్ లింక్ చేస్తే ఖచ్చితంగా పాపప్స్ వస్తాయి. ఇఫ్ టేక్ ఏ మూవీ రూల్స్, ఇప్పుడు నడుస్తుంది మార్కెట్లో మూవీ రూల్స్, మీరు ఓపెన్ చేసేసారి మొబైల్ నుంచి, మూవీ ప్లే చేసేటప్పుడు డౌన్లోడ్ చేసేటప్పుడు మల్టిపుల్ పాపప్స్ వస్తాయి. ఓకే, లింక్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో డౌన్లోడ్ పెట్టినప్పుడు దెర్ ఇస్ మాల్వేర్ దట్ విల్ రన్ బ్యాక్గ్రౌండ్. దెర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ మాల్వేర్, రూట్ కిట్, వైరస్. అది రన్ అయినప్పుడు మీ డేటా యాక్చువల్గా తీసుకుంటారు వాళ్ళు. ఓకే, దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ స్టీలింగ్ దట్ డేటా. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎనీథింగ్ డజంట్ కమ్ ఫర్ ఫ్రీ. ఇఫ్ యు ఆర్ వాచింగ్ టీవీ ఫర్ ఫ్రీ వితౌట్ పేయింగ్ సమ్ ఎక్స్ అమౌంట్, యు ఆర్ గివింగ్ సంథింగ్ టు, మీరు ఏమో ఇస్తున్నారు అతనికి. ఈజీగా మీరు ఏంది నార్మల్గా నేను ఫ్రీగా చూస్తున్నాను మూవీ అనుకుంటున్నారు, మీరు మీ డేటాని ఇస్తున్నారు ఇండైరెక్ట్గా, నాట్ డైరెక్ట్లీ. సో మాల్వేర్ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతే మీరు లింక్ క్లిక్ చేసినప్పుడు ఆ ఫైల్ డౌన్లోడ్ అయినప్పుడు ఆ మాల్వేర్తో సిస్టమ్ యాక్సెస్ లేదా మీ ఫోన్ యాక్సెస్ వస్తుంది. అందులో మీ కాంటాక్ట్స్ ఉంటి మీ మొబైల్ నెంబర్స్ అన్నీ తీసేసుకొని షేర్ చేయొచ్చు. యూ కెన్ సెల్. ఒక సాధారణంగా ఒక యాప్ ఉంది, మనం యాప్కి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు పర్మిషన్స్ అడుగుతుంది. కానీ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మేబీ డేటా అనేది కాస్త తీసుకోవచ్చు అనేది డిపెండ్స్ ఆన్ ద పర్మిషన్ మనం ఇచ్చింది. బట్ వీటి విషయం ఎలా ఉంటుంది? పర్మిషన్ జస్ట్ లింక్ క్లిక్ చేస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు లెగిట్ వెబ్సైట్స్, ఇల్లెగిట్ వెబ్సైట్స్ ఉంటాయి. లెగిట్ అప్లికేషన్స్ ఉంటాయి, ఇల్లెగిట్ అప్లికేషన్స్ ఉంటాయి మన దగ్గర నార్మల్గా. లెగిట్ అంటే లెగిటిమేట్, ఇది ఫుల్ పర్మిషన్. మీకు గూగుల్ ప్లే స్టోర్లో కొడితే ఫుల్ పర్మిషన్ యాప్స్ ఉంటే అప్లోడ్ చేసి ఉంటుంది. ఇల్లెగిట్ అంటే ఏపీకే ఫైల్స్. ఇప్పుడు ఇంకా మూవీ రీల్స్ లాగా ఇంకోటి మూవీ బ్లాస్ట్. ఇట్ ఈస్ లైక్ ఐబొమ్మ ఏపీకే ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవ్రీ హెచ్డిడి యూ కెన్ ప్లే. ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే ఏపీకే మూవీ బ్లాస్ట్ ఏపీకే కొట్టండి, డౌన్లోడ్ చేయండి. యూ కెన్ సీ ఈచ్ మూవీ దేర్ విత్ ఫుల్ హెచ్డి క్లారిటీ. ఓకే, లైక్ మూవీ రూల్స్ దే వర్క్స్ ఆన్ దట్. ఓకే, సో ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసినప్పుడు క్లిక్ చేసినప్పుడు మాల్వేర్ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది. ఓకే, దట్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, అంటే ఓకే ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేసామంటే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడు ఇల్లీగల్ కదా వెబ్సైట్. సో మీరు పర్మిషన్ తెలిసి ఇవ్వడం వేరు, తెలియకుండా ఇవ్వడం వేరు. మీరు ఒక ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసినప్పుడు లొకేషన్ పర్మిషన్, కెమెరా పర్మిషన్ మీరే ఇస్తారు. కానీ ఇప్పుడు ఇల్లీగల్ వెబ్సైట్ చేసేటప్పుడు వాళ్ళు ఏ పర్మిషన్ ఇస్తారో మీకు తెలియదు, అని మీరు కేసు కూడా పెట్టలేరు. ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ సోర్స్ ఆఫ్ వెబ్సైట్స్. మీరు ఎలా కేసు పెడతారు? మీరు ఇల్లీగల్ వెబ్సైట్, ఇల్లీగల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేశారు. సేమ్ విత్ వెబ్సైట్స్, మూవీ రూల్స్ అండ్ ఎవ్రీథింగ్. దే యూజ్ మిర్రర్ వెబ్సైట్ కాన్సెప్ట్. రవి కూడా అదే వాడు. సేమ్ నేమ్స్, 3 మూవీ రూల్స్, ibomma.net, ibomma.com, ibomma.in, ibomma.g.v, మల్టిపుల్ టాప్ లెవెల్ డొమైన్స్, లో లెవెల్ డొమైన్స్, అన్ని డొమైన్స్ కొని పెట్టాడు. ఈమె వాళ్ళు వర్క్ చేసేది అలా. సో మీరు క్లిక్ చేసేటప్పుడు ఆ క్లిక్లో బ్యాక్గ్రౌండ్లో మాల్వేర్ రన్ చేస్తారు వీళ్ళు. అదొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఒక్కసారి ఇక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను అనేవన్నీ నేను
వెబ్సైట్లోకి వెళ్ళి ఐబొమాని క్లిక్ చేస్తే ఐబొమాన్ వచ్చింది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెంటనే మాల్వేర్ యాక్టివేట్ అవుతుందా, లేకపోతే సార్ మనకి ఇక్కడ పర్మిషన్ అడిగినట్టుగా అక్కడ కూడా అలా ఉంటుందా? నో పర్మిషన్ ఆస్క్, ఏం అందులో పర్మిషన్ ఉండదు. వన్స్ నువ్వు క్లిక్ చేస్తావు, మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యారు, బ్యాక్గ్రౌండ్ రన్ అవుద్ది. సో వాళ్ళు ఎలా చేస్తారంటే మీకు మూవీలో ఉంటుంది కదా, ఆ లింక్ బ్యాక్గ్రౌండే పెట్టిస్తారు. మీరు దాన్ని అలో పెట్టినప్పుడే ఆటోమేటిక్గా మీరు బ్యాక్గ్రౌండ్లో అప్లికేషన్ అలో చేస్తున్నారు. మూవీ కమ్స్ విత్ సమ్ మాల్వేర్. ఓకే, కాన్సెప్ట్ మూవీ కమ్స్ విత్ సమ్ మీకు మూవీ మాల్వేర్తో వస్తుంది, యాంటీ వైరస్తో వస్తుంది, వైరస్తో వస్తుంది. అది వచ్చినప్పుడు మీ డేటా లీక్ అయిపోతుంది ఈజీగా. అది సెల్ చేయడం ఈజ్ ఫస్ట్ వే ఆఫ్ గెటింగ్ మనీ. సెకండ్ వే వచ్చేసి బెట్టింగ్ యాప్స్. చాలా మంది చూస్తారు కాబట్టి బెట్టింగ్ ప్రమోషన్, దిస్ 2 వే సోర్సెస్ ఇన్కమ్. సో ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ దీనికి వచ్చే ప్రయత్నం చేద్దాం. హ్యాకింగ్ అనేది మంచిదా చెడ్డదా? సో ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ అఫ్కోర్స్ కాస్త ఆఫ్ ద రికార్డ్గా మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ దొంగతనం మంచి చెడు ఉండదు అంటారు. బట్ ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్, అనెథికల్ హ్యాకింగ్ అనే 2 పదాలు వినిపిస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ వినిపిస్తుంది, అనెథికల్ హ్యాకింగ్ అనే పేరు వినిపిస్తుంది. కాబట్టి నేను ప్రశ్న అడుగుతున్నాను, హ్యాకింగ్ అనేది మంచిదా చెడ్డదా? అసలు మీరేం చెప్తారు ఒక ఎక్స్పర్ట్గా? ఉద్దేశం, మనిషి యొక్క ఉద్దేశం బట్టి మారుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర డ్రగ్స్ ఇల్లీగల్, కొన్ని కంట్రీస్లో లీగల్. మనం ఇక్కడ చేసి ఇల్లీగల్, మనం యాజ్ పర్ లా మనం జైల్లో పెట్టేస్తారు. కానీ మనం అదర్ కంట్రీస్కి వెళ్ళి చేస్తే ఇట్ వోంట్ బి ఇల్లీగల్, మిమ్మల్ని అరెస్ట్ చేయరు ఎవరు. మీ ఉద్దేశము మీ యొక్క కంట్రీ యొక్క రూల్స్ బట్టి మారుతుంది అది. సో ఇప్పుడు సింపుల్ వేగా ఉద్దేశం బట్టి మారుతుంది. ఇప్పుడు రవి ఉన్నాడు, చాలా ఎక్స్పర్ట్, చాలా స్కిల్ సెట్, చాలా ఎక్స్పర్ట్ చూస్తే, కానీ వాడిన ఉద్దేశం కాపీరైట్ వైల్యూషన్, ఐటీ యాక్ట్కి విరుద్ధం. దేర్ ఈజ్ ఎ క్రిమినల్ ఇన్ దట్ కాన్సెప్ట్. ఓకే, టెక్నాలజీ హ్యాస్ టెక్నాలజీ బట్ ఈజ్ వ్యతిరేకం, లాస్కి వ్యతిరేకంగా చేసినందుకు ఇట్ ఇస్ ఇల్లీగల్. సో ఉద్దేశం బట్టి అది ఎథికల్ నాన్ ఎథికల్ మారుతుంది. ఎథికల్ అంటే నార్మల్గా పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఏమైనా వీక్నెసెస్ ఉన్నాయో చూసి చెక్ చేసి వాళ్ళకి చెప్పి ఆ వీక్నెస్ని క్లోజ్ చేయడం. అనెథికల్ అంటే తెలిసినా సరే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి సంపాదించడం. సో ఇప్పుడు ఇమ్మడి రవి గారు చేసింది ఇదే అనుకుంటున్నా, సింపుల్ వే. సో అలాగే వచ్చారు ఇక్కడ, అదే పాయింట్ నేను అడిగే ప్రయత్నం చేస్తాను. ఒక హ్యాక్ ఫర్ సపోజ్ మనం అన్నట్టుగా ఫస్ట్ ఆప్షన్ అక్కడ డిస్ట్రిబ్యూషన్లో కావచ్చు, లేకపోతే వీక్నెస్ కావచ్చు,